రాడు ఒకడే కొడుకు ఆగం అయిపోతుండు, ఏదో చెడువులు ఆడిపడ్డట్టుండి ఇంకా అంతే ఏ దేవుళ్ళు వేస్ట్ అనుకొని మధ్యాహ్నం అనుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసి పని చేయకుండా అల్లే దిగులు జారి పడుకున్నా, తినకుండా పడుకుంటే నైట్లో మా బిడ్డ ఫోన్ చేసింది 12 గంటల రాత్రికి. నాయన తమ్ముడు ఫోన్ చేసిండు అన్నది. ఇప్పుడే లేచి కూర్చున్నా, అదేంది చేసిండు నిజమా అంటే లేదు నాయన మాట్లాడింది. ఏమంటా అంటే అది ఎక్కడ లేకుండా వచ్చేసిండు, గుగులు పుడుతుంది ఇంటికి వస్తా అంటుండ్రు అంటే అమ్మ మళ్ళీ ఇంటికి వస్తా అంటే నువ్వేది పిచ్చిది మళ్ళీ ఇంటికి వద్దా తెల్లారి నిద్ర లేదు పిలుస్తానైనా వస్తా అన్నాడంటే ఫోన్ చేయమన్నా. ఫోన్ చేస్తే తెల్లారని అక్క నాకు గుగులు వేస్తుంది ఉండబుద్ధి అయితే లేదు అమ్మ నాయనకి వస్తుంది అన్నాడంట. ఇంకా మా భార్య లేపిన ఇట్లా అంటున్నాడు ఇక పోదాం పా మనం పోదు ఆడొస్తాడు చూద్దామంటే వాడేం కావాలి పెద్ద దగ్గరకు వచ్చిండు. వరకు ఇంటికాడు ఉన్నాడు. మళ్ళా అంత బాగైండు, పని చేసుకుంటే బాగుంటుందని మొక్కున్నాం కదా, అంత ఆడికెళ్ళి మొక్కిన మనకు తెలియదు పనిలా మొక్కుంటే ఇంకా ఆడు మంచిగా కెమెరామెన్గా సెట్ అయ్యిండు, పనులు చేస్తుండు, మళ్ళీ చిట్టీలు పెట్టుకుండు, ఫోన్ మంచిగా ఐఫోన్ కొనుక్కున్నాడు, బండి కొన్నాడు, 4-5 నెలలనే బండి కొనేసిండు, ఫోన్ కొన్నాడు, చిట్టి పెట్టుకున్నాడు. ఇంకా గవర్నమెంట్ దోర్చుకుని ఉండి పట్టుకుని చితకబాదారు సార్. డబ్బులు నీ దగ్గర డబ్బులు బాగుంటున్నాయి, మధ్యలో దోస్తాల ఫస్ట్ ఏం లేకుండా ఉంటుంది 4 నెలలు చేయండి 2-3 వచ్చి పట్టుకొని అంతా కొట్టి ఇది చేసేది. ఇక మొన్న కొట్టినందుకే ఎమ్మడి హాస్పిటల్లో పెట్టి మళ్ళీ నేను అమ్మ వస్తామని అనుకుంటున్నా, కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది అనుకొని ఇంకా కొట్టిరన్న ఎమర్జెన్సీలని చూపించుకొని ఎమ్మడి మళ్ళీ నిన్న తీసుకొని వచ్చేసాను. పనులు అంతా అయింది, మళ్ళీ ఉల్టా రివర్స్ అయిపోయింది. నేను అమ్మకు చేస్తా, ఎంత దూరం నుంచి హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా మొక్కుంటా చేస్తా. ఏమనకం బాగా చేస్తానంటే వచ్చింటివి ఏమో కోరుకునేటివి బాగానే ఉండే. మన శుక్రవారం నీ దగ్గర కావాలని పేయడం అవుతుంటే పేదలు ఎక్కువ వచ్చా అట్లే పోయి అడ్మిట్ అయింది. ఇంకా వారం ఉండాలనే ఇప్పుడు చూస్తే మెడిసిన్ పక్కకు పోతుంటే యాది ఉండదు. నేను పోయేస్తాను బతికితే బతికి పోతే మేలే సార్. ఇక ఈమెకే చాలా బాగలేదు కదా, బాగా అయిందా మరి బేదలు అవుతుంటే నీ దగ్గర రావాలని మన శుక్రవారం రెడీ అయినా